హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం మోటరోలా నుంచి ఎన్విజన్ ఎక్స్ QLED టీవీ వెరీ రీసెంట్లీ లాంచ్ 2024 మోడల్ రివ్యూ అయితే చూద్దాం. బిఫోర్ దట్ మన రివ్యూస్ ఎలా చేస్తాం అనేది ప్రతి వీడియోలో చెప్తున్నాం. మీరు ఒకవేళ అన్ని టీవీస్ రివ్యూస్ చూసినట్టయితే చిరాకు వస్తుంది, బట్ చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే కొంతమంది చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి మన టెస్టింగ్ విధానం తెలియాలి. సో మేము ఎలా టెస్ట్ చేస్తామంటే టీవీస్ అన్నింటినీ తెప్పిస్తాం. 2024లో లాంచ్ అయిన టాప్ మోడల్స్ అన్నింటినీ ఈచ్ అండ్ ఎవరి బ్రాండ్ నుంచి సోనీ, సామ్సంగ్, LG అండ్ తోషిబా, హైసెన్స్, TCL, మోటరోలా, వాట్ నాట్ అన్ని బ్రాండ్ నుంచి తెప్పించి మేజర్ బ్రాండ్స్ అన్ని సర్వీస్ ఉన్నాయి. సైడ్ బై సైడ్ పెట్టి ఇలా, అంటే ఇందులో పట్టిన 6 కాబట్టి మీకు ఇక్కడ 6 కనిపిస్తున్నాయి. ఇలా 9 టీవీస్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి ఈ టీవీ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది, దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చా లేదా, ఇది వచ్చే ప్రైస్ రేంజ్లో అనేది బల్లగుద్ది చెప్పుతున్నాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బ్రైట్నెస్, కలర్స్, HDR టెస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తరోగా టెస్ట్ చేశాక మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని మీరు 100% కన్సిడర్ చేయొచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ టీవీ తీసుకోవాలో లేదో నేను 100% మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్లీ ఇది ఇలా అయితే వస్తుందన్నమాట బాక్స్, మీకు మోటరోలా టీవీ బాక్స్ అనేది. సో ఎన్విజన్ ఎక్స్ అనేది ఈ బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే యాజ్ యూజువల్ అన్నింటిలో వచ్చినట్టు మనకి టేబుల్ స్టాండ్స్ చూడడానికి ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి రిమోట్ ఉంటుంది, రిమోట్ బ్యాటరీస్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ అండ్ ఇవన్నీ చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు స్మార్ట్ టీవీ అయితే ఇలా ఉంటుంది. సో వాల్ మౌంట్ అనేది ఎక్స్టర్నల్గా వాళ్ళు వచ్చిన వాళ్ళు 500 కాస్ట్ చేసి అయితే మీకు వాల్ మౌంట్ ఇస్తారు. వాల్ మౌంట్ చాలా పగడబందీగా పెద్దది అయితే ఇచ్చారు. మేబీ అందరికి అది ఇస్తారో లేదు తెలియదు, చాలా మంచి క్వాలిటీ వాల్ మౌంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక డిజైన్ అయితే మీరు చూడొచ్చు, స్క్రీన్ బెజల్స్తో వస్తుందన్నమాట. చాలా స్లిమ్గా ఉంటుంది. బెజల్స్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది టీవీ. ఫస్ట్లీ బెజల్స్ అనేవి చాలా స్లిమ్గా ఉండడం వల్ల. అండ్ ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అనేది మదర్ బోర్డ్ దగ్గర ప్లాస్టిక్తో వస్తుందన్నమాట. మనకి స్టాండ్స్ కూడా ప్లాస్టిక్తో వస్తుంది, బట్ కాకపోతే గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు స్టాండ్స్ విషయానికి వచ్చినట్లయితే. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి 2 USB పోర్ట్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి LAN పోర్ట్ ఉంటుంది, RF పోర్ట్ ఉంటుంది, మినీ AV పోర్ట్ ఉంటుంది. అండ్ అలానే ఆప్టికల్ కూడా మనకి చూడడానికి అయితే ఉంటుంది. ఇవి ఓవరాల్గా పోర్ట్స్ అయితే. ఇక మెయిన్ థింగ్ టీవీలో ఇవన్నీ పక్కన పెడితే పిక్చర్ క్వాలిటీ, స్ట్రైట్ అవే పిక్చర్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, అంటే అన్నిటితో కంపేర్ చేసి ఇది ఎక్కడుంది అనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్లీ ఇందులో వచ్చేసి ఇది QLED టీవీ. మనం టెస్ట్ చేసిన వాటిలో అంటే యాక్చువల్గా ఇది 25,000 బిలోలో వస్తుంది కాబట్టి 25,000 బిలోలో మనకి అవైలబుల్ ఉన్న వన్ ఆఫ్ ది మంచి బ్రాండ్ నుంచి QLED టీవీ అనమాట. సో ఇది వచ్చేసి QLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో ఈ ప్యానల్ బ్రైట్నెస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఇది ఓవర్ 330 నిట్స్ అయితే ఉంది. నేను టెస్ట్ చేసిన, అంటే నేను 2 రకాలు టెస్ట్ చేశాను. ఈ టీవీకి చెప్పాలి, వేరే టీవీస్ వీడియోలో చెప్పలేదు, బట్ దీనికి చెప్పకపోతే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నేను టోటల్ 9 to 10 టీవీస్ తెప్పించాను కదా. ఈ 9 to 10 టీవీస్లో నేను ఒక డివైడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా రూమ్లో కేవలం సైడ్ బై సైడ్ నేను 6 టీవీస్ మాత్రం పెట్టి చూడగలను. రిమైనింగ్ టీవీస్ నేను చూడలేను. అండ్ ఇంకో పెద్ద సమస్య ఏం వచ్చి పడిందంటే, సోనీ టీవీ చూస్తేనేమో 40,000 ఉంటుంది, LG, సోనీ, సామ్సంగ్ చూస్తేనేమో 32,000, 33,000 ఉంటాయి. మిగతా టీవీలన్నీ చూస్తేనేమో 25,000 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. మరి ఎవరి ప్రైస్కి తగ్గట్టు వాళ్ళకి చెప్పాలి కదా. ఏం చేశానంటే 25,000లో ఉన్న అన్ని టీవీస్ తెప్పించి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి అందులో గెలిచిన రెండింటిని, సెమీఫైనల్లో గెలిచిన రెండింటిని తీసుకెళ్ళి ఆ ప్రీమియం బ్రాండ్స్ తోటి కంపేర్ చేసి బెస్ట్ స్మార్ట్ టీవీస్ వీడియో ఒకటి, అండర్ 25,000 ఏ స్మార్ట్ టీవీ కొనాలనే వీడియో ఒకటి చేశాను. ఆ వీడియో అనేది 2 వీడియోస్ మీకు ఎండ్ స్క్రీన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటాయి, అప్లోడ్ కాకపోతే వెరీ సూన్ వస్తాయి. సో ఇలా డీటెయిల్గా టెస్ట్ చేశాక చెప్తున్నాను. ఆ 25,000 సెగ్మెంట్లో ఉన్న టీవీస్ అన్నిట్లో కల్లా బ్రైటెస్ట్ టీవీ ఏదన్నా ఉందంటే ఇదే. 330 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. అండ్ టీవీ చూస్తుంటే కూడా QLED ప్యానల్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మరి అది ఒకటి సరిపోతుందా? మరి ఎవ్రీథింగ్ బాగుందా అంటే మాత్రం ఫస్ట్లీ మన కలర్స్ గురించి మాట్లాడుకోవాలి. కలర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా పంచీగా ఉంటుంది. నేను గ్యారెంటీ ఇవ్వగలను. నేను టెస్ట్ చేసిన 6 టీవీలని పక్కన పెట్టి నేను ఎప్పుడైతే చూసానో నా చూపుకి మీ చూపుకి డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా క్లారిటీ ఇస్తాను. మీరు చూస్తే కంపల్సరీ బెస్ట్ టీవీ ఏదంటే ఇదంటారు, నేను కాదంటాను. ఆ తేడా ఎక్కడ వస్తుందంటే, యూజువల్గా మీకు ఇది చాలా పంచీర్ కలర్స్, బ్రైట్గా ఉంది ప్యానల్. అండ్ యాజ్ వెల్ యాజ్ కలర్స్ కూడా చాలా పంచీర్గా కనిపిస్తున్నాయి. కళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట అది. బట్ ఎప్పటి వరకు అంటే మాత్రం యాక్చువల్ దానివల్ల ఏమవుతుందంటే, ఓవర్ బ్రైట్ అయిపోవడం వల్ల డీటెయిల్స్ కొన్ని సిచ్యువేషన్లో రెడ్ కాస్త పింక్ అయిపోవడం, నార్మల్ ఎల్లోగా ఉన్న కలర్ కాస్త అంటే ఏమంటారు బ్రైట్ ఎల్లో అయిపోవడం, అట్లా అవడం వల్ల వాటిలో ఉన్న డీటెయిల్స్ మిస్ అయిపోవడం అనేది నేను నా కలర్ సైడ్ బై సైడ్ పెట్టినప్పుడైతే నాకైతే కనిపించింది. ఆ డీటెయిల్స్ కేవలం సోనీ టీవీలో అండ్ ఇంకో టీవీలో కనిపించింది. ఆ టీవీ ఏంటనేది
అండర్ 25,000లో నెంబర్ 1 ర్యాంక్లో ఉంటుంది, ఆ టీవీలో కనిపించింది. బట్ ఇందులో ఇంత బ్రైట్ ఉన్నప్పటికీ కలర్స్ టూ మచ్ పంచేర్గా ఉన్నాయి. ఒకవేళ మీకు పంచేర్ కలర్సే ఇష్టం అని అనుకుంటే మాత్రం స్ట్రైట్ అవే మీరు దీన్ని తీసుకోవచ్చు, ఇంకే డౌట్ లేదు. మీరు అట్లాంటి లవర్ అనుకుంటే మాత్రం మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుంది. అండ్ బ్లాక్స్ విషయానికి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. 25,000 అన్నర్లో నేను చేసిన వీడియోలోకెల్లా బెస్ట్ బ్లాక్స్ వచ్చేది కూడా మళ్ళీ ఇందులోనే. డీపర్ బ్లాక్స్ అయితే మీకు ఈ టీవీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కంపేర్ టు ఆల్. అంటే డీపర్ అంటే మరి ఇంతకంటే డీపర్ ఉండవు అంటే ఉంటాయి, బట్ ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డీపర్ బ్లాక్స్ అయితే మీకు ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది, HDR10 ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ స్క్రీన్ బ్లీడింగ్ విషయానికి వస్తే మాత్రం స్క్రీన్ బ్లీడింగ్ అయితే లేదు, కానీ ప్యాచెస్ అంటే బ్యాండింగ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఒకవేళ మీరు డార్క్ సీన్స్ అనేది చూస్తూ డార్క్ అండ్ బ్రైట్ సీన్స్ కంబైన్ అయి ఉంటాయి కదా, అట్లాంటి సీన్స్ చూస్తూ నేను ఇక్కడ బీరోలో చూపెట్టడం మీకు చాలా కష్టం అవ్వచ్చు. వీలైనంత వరకు మేము ట్రై చేస్తాం. అలాంటి సీన్స్ పెట్టినప్పుడు మేము లైట్ ఆఫ్ చేసామనుకోండి, మనకి స్క్రీన్లో ప్యాచెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అక్కడక్కడ ప్యాచెస్ లాగా బ్యాండింగ్ అనొచ్చు, లేదా మీకు అక్కడక్కడ బ్లీడింగ్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ బ్లీడింగ్ అనేది అక్కడక్కడ, అది కూడా అన్ని లైట్స్ బంద్ చేసి డార్క్ ప్లస్ బ్రైట్ సీన్లు కంబైన్ అయినప్పుడు మాత్రమే. మోస్ట్ ఆఫ్ ది బ్రైట్ సీన్లో మీకు అసలు ఈ ఇష్యూయే రాదు, మూవీ చూసేటప్పుడు మోస్ట్లీ రాకపోవచ్చు. నేను చెప్పేది డెమో వీడియోస్ ఇట్లాంటివి చూసినప్పుడు అయితే ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది అయితే కలుగుతుంది, అది ఉన్న వాస్తవం చెప్పాలి, అది నా బాధ్యత. అండ్ ఇంకోటి వచ్చేసి వివింగ్ యాంగిల్ విషయానికి వస్తే మాత్రం 10 to 15% మీకు వివింగ్ యాంగిల్స్లో లాస్ అయితే ఉంది. సో 10 to 15% నెగ్లిజిబుల్. ఇన్ని ఫీచర్స్ ఇన్ని ఉన్నప్పుడు నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు, బట్ స్టిల్ చెప్పడం నా బాధ్యత. మళ్ళీ మీరు సైడ్ నుంచి చూసి అన్న వాష్ అవుతుంది కదా, కలర్స్ వాష్ అవుట్ అవుతున్నాయి కదా కొంచెం అనుకుంటే మాత్రం ఇబ్బంది, కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. HDR టెస్ట్లో కూడా చాలా అంటే చాలా గ్రేట్ వర్కింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బ్రైట్ ప్యానల్ కాబట్టి HDR ఇంకాస్త బెటర్గా ఉంది. డీటెయిల్స్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. ఇది ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ గురించి నా ఒపీనియన్ అయితే. ఇది వర్డిక్ట్ అనేది మీకు క్లియర్గా వీడియో ఎండ్లో అయితే చెప్తాను. అండ్ ఇక అలానే మనకి గూగుల్ టీవీ OSతో వస్తుంది, ఇది Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద వస్తుందన్నమాట. అన్ని అప్లికేషన్స్తో వస్తుందన్నమాట. మీకు కావాల్సిన అన్ని అప్లికేషన్స్ ఉంటాయి, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఎవ్రీథింగ్ మీకు అన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇక UI స్మూత్నెస్ విషయానికి వస్తే మాత్రం లిటిల్ బిట్ ల్యాగ్ అయితే అనిపించింది, అక్కడక్కడ మైనర్ ల్యాగ్స్ అయితే ఉన్నాయి. అది నేను ఒకప్పుడు VU టీవీ చేసినప్పుడు ఇనీషియల్గా అప్పుడు నేను ఇదే చెప్పాను, మైనర్ ల్యాగ్స్ అయితే ఉన్నాయని. లాంచ్ అయిన కొత్తలో నేను ఒక 3 months వాడాక నాకు అందులో ల్యాగ్స్ అయితే విపరీతంగా పెరిగిపోయాయి. ఇది ఇనీషియల్గా అయితే మినిమం ల్యాగ్స్, అలాంటి ల్యాగ్సే చూశాను. ఐ డోంట్ నో ఫ్యూచర్లో పెరుగుతాయో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ యాజ్ ఆఫ్ నో అయితే మైనర్ ల్యాగ్స్ అయితే ఉన్నాయి. యాప్ ఓపెనింగ్ టైమ్స్ తీసుకోవడం, స్క్రోల్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వడం, సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం డిలే అవ్వడం, ఇట్లాంటి అన్ని టైంలో అవ్వట్లేదు, కొన్ని టైమ్స్లో మీకు ల్యాగ్ అయితే అవుతుంది. అది చెప్పాలి, మళ్ళీ కొన్నాక మీరు ఇబ్బంది అయితే పడతారు కాబట్టి. సో ఇంకా 2GB ర్యామ్తో వస్తుంది, 16GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇక ఆడియో విషయానికి వస్తే మాత్రం డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది అనమాట. ఇందులో స్పీకర్స్ వచ్చేసి మనకి 20W స్పీకర్స్ యూజ్ చేశారు. సో వాల్యూమ్ విషయానికి వస్తే మాత్రం లో వాల్యూమ్ అని చెప్పాలి. నేను టెస్ట్ చేసిన అన్ని టీవీస్లో కల్లా లోయెస్ట్ వాల్యూమ్ ఉన్న టీవీ ఇదే. సో చాలా తక్కువ వాల్యూమ్ ఉంది. డైరెక్ట్ మీరు ఈ టీవీ స్పీకర్స్ మీద ఆధారపడతారనుకుంటే మాత్రం ఈ టీవీ స్పీకర్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేయవు 80%లో. ఆడియో క్వాలిటీ కూడా అంత అద్భుతంగా లేదు, బిలో యావరేజ్ ఆడియో క్వాలిటీ ఉంది. మీరు ఒకసారి శాంపిల్ అండి, మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, జీరో బేస్ ట్రబుల్స్ అనేది అక్కడక్కడ కొంచెం పర్లేదు, కానీ ఓవరాల్ ఆడియో మాత్రం ఒక బాక్స్లో కనుక స్పీకర్ పెడితే ఎలా వస్తుందో ఒక బాక్సీ టైప్ ఆడియో అయితే వస్తుంది. ఆడియో 100% నాట్ సాటిస్ఫైడ్, 100% చెప్పగలను. అండ్ వారంటీ విషయానికి వస్తే మాత్రం మీకు 1 year వారంటీతో వస్తుంది. అలా ఫైనల్గా నువ్వు వర్డిక్ట్ చెప్పు, ఇది 24,500 వస్తుంది, 25,000 వస్తుంది కదా, దీన్ని మేము తీసుకోవచ్చా అంటే ఇక్కడ ఇది నేను నా రికమెండేషన్ లిస్ట్లో అంటే టాప్ స్మార్ట్ టీవీస్ అండర్ 25,000 వీడియోలో రికమెండెడ్ లిస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ది టీవీ. ఇంకో టీవీ కూడా ఉంది, అది ఏందనేది తర్వాత చూడండి వీడియోలో. సో ఎందుకు రికమెండెడ్లో ఉంది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు డీప్ బ్లాక్ సిస్టమ్ ఉన్నా, పంచియర్ కలర్ సిస్టమ్ ఉన్నా, హై బ్రైట్నెస్ కావాలన్నా మీరు ఈ టీవీకి వెళ్ళొచ్చు. ఇవి మేజర్ రీజన్స్ మీకు. బట్ ఆ పంచియర్ కలర్స్ వల్ల డీటెయిల్స్ పోతున్నాయి, అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఒరిజినల్ కలర్ కాస్త ఓవర్ బూస్ట్ అయ్యి వేరే కలర్ అయితే కనిపిస్తుంది, అది కూడా చెప్పాను. సో ఆ తర్వాతకి మీ ఇష్టం. ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే అవే కాన్స్. పంచర్ కలర్స్ అవ్వడం వల్ల ఒరిజినల్ కలర్ కాకుండా ఓవర్ బూస్ట్ కలర్స్ వస్తున్నాయి, ఫస్ట్ కాన్ అదే. రెండోది ఓవర్ షార్ప్, అంటే మీరు ఓవర్ షార్ప్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత చిన్న ఇమేజ్ చూసామనుకోండి, మీకు ఓవర్ షార్ప్ అయ్యి అమెజాన్ ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో లేదా నా వీడియోస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి వీలైతే నా వీడియోస్ ప్లే చేసి మీకు బీరోస్లో చూపిస్తాను, ఓవర్ షార్ప్ అయిపోతుంది అన్నమాట. అదే ఒకవేళ మూవీస్లో క్లోజ్గా అంటే పెద్ద ఫేస్ వరకు వచ్చినప్పుడు బాగానే ఉందనిపిస్తుంది కాబట్టి, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు ఓవర్ షార్ప్ అయితే అవుతుంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ అయితే రావచ్చు.
అండ్ ఓవర్ సాచురేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. దాంతోపాటు మీకు ల్యాక్స్లో మినిమల్గా యూఐ అయితే ఉంది అండ్ ఆడియో క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఈ టీవీని అయితే రికమెండ్ చేయను. సో ఖచ్చితంగా మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 టీవీ ఒకటి అవైలబుల్గా ఉంది. అది స్టాక్లో లేదు, ఇదే దిక్కు అన్నప్పుడు కొనొచ్చు. లేదు మీకు QLED టీవీ కావాలి, పంచేర్ బ్రైటెస్ట్, మీరు బిగ్గెస్ట్ హాల్స్లో వాడతారు, ఆ కొంచెం కలర్ చేంజెస్ ఇవన్నీ మీరు చెప్పిన కాన్స్ మీకు మాకేం బోధర్ చేయమనుకుంటే మీరు వెళ్ళొచ్చు. కానీ వీలైనంత వరకు నేను ఏదైతే నెంబర్ 1 టీవీ చెప్పానో దానికే స్టిక్ అవ్వమని చెప్తాను. అది వద్దు అని మీరు అనుకొని ఏమైనా పర్సనల్ రీజన్స్ ఉంటే, అది అవైలబిలిటీ లేకపోయినా, లేకపోతే దీంట్లో కాన్స్ మిమ్మల్ని బాదర్ చెప్పినా తీసుకోండి. కానీ బట్ స్టిల్ ఐ విల్ రికమెండ్ దట్ టీవీ ఓన్లీ. ఆ టీవీ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఒకసారి మీరు బిగ్గెస్ట్ వీడియో కంపారిజన్ వీడియో చూడాలని ఈ వీడియోలో ఆ టీవీని ఏం చెప్పట్లేదు, అంతే, అంతకు మించి ఏం లేదు. చూస్తే ఇంకాస్త క్లారిటీ వస్తుంది, నా కష్టం ఏంటి అనేది మీకు క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే తీసుకోదగ్గ టీవీ, అది కూడా చెప్పగలను. ఇప్పటివరకు నేను టాప్ 25,000లో 6 టీవీస్ కంపేర్ చేశాను. అండర్ 25,000లో 4 కొనొద్దని బరాబర్గా చెప్పాను. 4 బ్రాండ్స్ని తోసి పడేశాను. 2 బ్రాండ్స్ రికమెండ్ చేశాను, అందులో ఇదొకటి ఇంకోటి. సో దీన్ని ఒకవేళ సిచ్యువేషన్ చూసి మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇట్లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ వీడియోస్ మీరు ఇప్పటివరకు చూసి ఉండరు, మన ఛానల్లోనే చూసుంటారు. అన్నింటిని తెచ్చి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి 4గిటిని వద్దురా బాబు ఇది ఒకటి తీసుకొని చెప్పే దమ్ము ధైర్యం సాహసం ఎవరు అయితే చేయరు. సో ఇట్లాంటివన్నీ కాపాడుకోండి. కొంచెం వీలైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ప్రోడక్ట్ కొనాలన్నప్పుడు మన వీడియో మీకు రికమెండ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మంచి ప్రోడక్ట్ మీరు కొంటారు, నా ఛానల్ డెవలప్ అవుతుంది. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చాలా తీసుకొస్తాను. కొన్ని లక్షలు నేను కేవలం ప్రొడక్ట్స్ కొనడం మీద ఖర్చు పెడుతున్నాను. నాకు కేవలం ఇప్పటివరకు ఒకే ఒక బ్రాండ్ పంపిస్తుంది, తోషిబా. ఆ బ్రాండ్ని నేను ఏకదమ్గా నేను కొనొద్దు అని చెప్పాను మొహం మీద పట్టుకొని. సో దట్ ఇట్లాంటి వాళ్ళు మీకు అరుదుగా దొరుకుతారు, దొరికిన వాడిని కాపాడుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.